సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హీరో 'సుహాస్' గారు 'ఓ భామ అయ్యో రామ' అంటూ ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూస్తున్నాం సార్. 'సుహాస్' అంటే మంచి ఆడియన్స్‌కి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మంచి కంటెంట్‌తో వస్తాడని చెప్పేసి మరి ఆడియన్స్‌ని ఇది కూడా అలరించిందా లేదా? ఈ సినిమా రివ్యూ ఏంటి సార్? అంటే థియేటర్‌కొచ్చినటువంటి ఆడియన్స్‌ని పెద్దగా ఇబ్బంది పెట్టకుండా, హ్మ్. వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ నోట్ వచ్చేలాగా సినిమా ఉంటే చాలు. అంతకు మించి థియేట్రికల్ రిలీజుల మీద ఏదో సాధించేస్తాం అనేటువంటి భ్రమలు తొలగిపోయినటువంటి సందర్భంలో, అంటే థియేటర్ నుంచి ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తే ఓటీటీలో ఒక ప్లేస్‌మెంట్ దొరుకుతుంది. ఒక ప్రాపర్ ప్లేస్‌మెంట్. ఇది ప్రాపర్‌గా అర్థం చేసుకొని తయారు చేసుకున్నటువంటి కథగా అనిపించింది నాకు ఈ సినిమా. 'ఓ భామ అయ్యో రామ' అన్న దగ్గర ఈ సినిమాలో హీరోయిన్ పేరు సత్యభామ. అలాగే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు రామ. అలాగే డైరెక్టర్ పేరు కూడా రాముడే. ఓకే. ఇవన్నీ కలిసొచ్చేలాగా అలా కథ అల్లుకున్నారు. ప్రతి సన్నివేశాన్ని క్యూరియస్‌గా ఉండేలాగా, ఎంగేజింగ్‌గా ఉండేలాగా, ప్రేక్షకులకి ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏదో ఇస్తున్నట్టుగా ఉండేందుకు ప్రయత్నం చేశాడు. అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడాయన డైరెక్టర్. కష్టపడ్డాడు. కష్టపడ్డాడు. ఇందులో ప్రధానంగా చర్చించటానికి అవకాశం ఉన్నటువంటి పాయింట్స్ ఏవీ లేవు. అంటే ఇంతకుముందు ఆయన చేసినటువంటి 'అంబాజీపేట' సినిమా కావచ్చు, హ్మ్. అలాగే అంతకు ముందు వచ్చినటువంటి 'కలర్ ఫోటో' కావచ్చు, దానికి ఒక సెంట్రల్ పాయింట్ ఒకటుంది. అలాంటి ప్రయత్నం కూడా చేయలే. అంటే నెమ్మదిగా హీరో స్థాయి పెరిగే కొద్దీ పలచనైనటువంటి కథలతో కూడా ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించడం అనేది ఇమేజ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు 'కలర్ ఫోటో' టైంకి ఇమేజ్ లేదాయనకి. ఇప్పుడు ఇమేజ్ యాడ్ అయింది. ఇమేజ్ యాడ్ అయిన తర్వాత కథకి సంబంధించినటువంటి కసరత్తు ఎక్కువ చేయటమా, తక్కువ చేయటమా అనేటువంటి ఒక మీమాంసలోకి వెళ్ళిపోతున్నాం మనం. మలయాళ పరిశ్రమలో ఆ గోల లేదు. వాళ్ళు ఆ క్యారెక్టర్‌కి ఎవరు అవసరమో వాళ్ళతో ఆ సినిమా చేస్తారు. మన దగ్గర బడ్జెట్ బట్టి హీరోని డిసైడ్ చేసుకుని అప్పుడు కథ వండుతారు. అలా తయారు చేసినటువంటి ఒక కథ ఇది. ఓకే. ప్రెజెంట్ సిట్యుయేషన్స్, మనకి అవైలబుల్‌గా ఉన్నటువంటి హీరో, వీళ్ళతో ఎలాంటి సినిమా చేయొచ్చు అనేది ఒక గ్రాఫ్ గీసుకుని ఆ పరిధిలో చేసిన సినిమా ఇది. హ్మ్. ఆ పరిధిలో చేసినప్పటికీ సినిమా ఎంగేజింగ్‌గా ఉండటంలో హీరోయిన్ క్యారెక్టర్‌ని చాలా కీలకంగా మలుచుకున్నాడు డైరెక్టర్. మలుచుకుని అంటే భారం మొత్తం హీరో మీద వేయకుండా కొంత భాగాన్ని షేర్ చేస్తూ కొన్ని సందర్భాల్లో కీలక బాధ్యతలే అప్పచెప్పి హీరోయిన్ పాత్రని తయారు చేసుకున్నాడు ఆయన. అంటే సినిమాలో ఉండేటువంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఆ క్యారెక్టర్‌తో లింక్ చేశాడు. తద్వారా హీరోయిన్ పాత్రకి కథలో హీరో పాత్రతో సమానమైనటువంటి ఒక ప్రాముఖ్యత దొరికింది. ఓకే. ఈ ప్రాముఖ్యత దొరకటం అనేది గొప్ప విషయం కాదు గానీ, ఆ ప్రాముఖ్యత ఉన్నటువంటి క్యారెక్టర్‌ని ప్రాపర్‌గా పోర్ట్రేట్ చేయగలిగితేనే ఆ నటీమణి సినిమా హిట్ అవుతుంది. లేకపోతే ఆ క్యారెక్టర్‌లో పెట్టినటువంటి కంటెంట్ మిస్‌ఫైర్ అయితే సినిమా మీద చాలా ప్రభావం ఉంటుంది. హ్మ్. సినిమా ఫెయిల్ అవ్వటానికి చాలా రీజన్ అవుతుంది. అందుకని అటువంటి ప్రమాదం జరగకుండా ఆ క్యారెక్టర్‌ని డైరెక్టర్ ఏ ఉద్దేశంతో డిజైన్ చేశాడో 100% అది తెర మీద కనిపించేలాగా అభినయించినందుకు ఆ హీరోయిన్ క్యారెక్టర్ చేసినటువంటి మాళవిక మనోజ్‌ని అభినందించాలి. ఆ అమ్మాయి చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తొలి పరిచయం అని చెప్పారు వీళ్ళు. కానీ తను అలా అనిపించలేదు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. అలాగే తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. తనకి కొంత భవిష్యత్తు ఉంది. కొన్ని అంటే కొంత ఆహ్, ఈ చిలిపిగా ఉండేటువంటి క్యారెక్టర్లు ఇలాంటి పాత్రలు కొన్ని చేయగలదు తను. సో, తనకి కెరియర్ ఉంది. తెలుగు సినిమా రంగంలో కొంత కొద్ది రోజులు కనిపించే ఛాన్స్ ఉంది ఈ అమ్మాయికి అనిపించేంత పెర్ఫార్మెన్స్ అయితే చేయగలిగింది. ఓకే. అది తన సక్సెస్ కూడా ఉంది. ఈ సినిమాకొస్తున్న పాజిటివ్ ఒపీనియన్‌లో తన షేర్ కూడా కలదు. ఇలా వీళ్ళందరూ కష్టపడి ఇలా అల్లుకున్నటువంటి కథ ఇది. దీనిలో 2, 3 సీరియస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే పేరెంటింగ్‌లో ఉన్నటువంటి గందరగోళాలు, హ్మ్. అలాగే కంపానియన్‌షిప్‌లో ఉన్నటువంటి గందరగోళాలు, పెళ్ళిళ్ళలో ఉన్నటువంటి గందరగోళాలు, కుల సమస్య, ఇవన్నీ కూడా చర్చించారు
కానీ వాటన్నిటినీ ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడకుండా ఒక లేయర్లో నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే కొంచెం ఇందులో ఒక డెప్త్ ఉన్నటువంటి కథ కూడా ఉంది అని ఆడియన్స్ కనిపించడం కోసం చేసుకున్నటువంటి ఏర్పాటు అది. అందుకోసం ఆ ఎలిమెంట్స్ అన్నీ కలుపుకున్నాడు కథలో. అలా కలుపుకుంటూ ఆ లైన్లో రాసుకున్నటువంటి కథలో అలీతో ఒక కీలక పాత్ర పోషింపజేశారు ఇందులో. అలీ చాలా కాలం తర్వాత ఒక సీరియస్ రోల్ బాగా చేశాడు. సీరియస్ రోలు, దానిలో కొంచెం అక్కడక్కడ కామెడీ టచ్ చేసుకుంటూ తనదైన పద్ధతిలోకి ఆ క్యారెక్టర్ని తీసుకెళ్ళి నడిపాడు ఆయన. ఈ సినిమా బాగుండటం, ఒక పాజిటివ్ ఒపీనియన్ రావడంలో అలీ క్యారెక్టర్ అది చూపించిన ప్రభావం కూడా ఉంది. ఓకే. మేనమామ పాత్రలో కనిపిస్తాడు. అలాగే హీరో మదర్ క్యారెక్టర్ చేసినటువంటి పాత మన నువ్వు నేను ఈ సినిమాల్లో నటించినటువంటి హీరోయిన్ అనిత కూడా కనిపించింది. తను మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సినిమాలో మదర్ క్యారెక్టర్లో. అలాగే పెళ్లి విషయంలో మోసపోయినటువంటి ఒక అమ్మాయిగా కూడా ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అలాగే ఆత్మగౌరవం కోసం భర్తని అలా తృణప్రాయంగా పక్కకి గెంటేసి బయటకు వచ్చేసినటువంటి ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా కూడా ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ని బాగా నిలబెట్టింది. అందుకని ఇలా ప్రతి క్యారెక్టర్ని కొంచెం కథలో దానికి ఒక ప్రాధాన్యత ఉన్నట్టుగా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే ఇది మొత్తం వర్కౌట్ చేసినటువంటి కథే. వర్కౌట్ చేయటం అన్న దగ్గర కష్టం కనిపించింది. ఇది దేనికోసం చేశారంటే థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు బయటకు వచ్చి నెగిటివ్గా మాట్లాడకూడదు, పర్వాలేదు అనైనా అనాలి, లేకపోతే బాగుంది అనైనా అనాలి. ఏదో ఒక శాతంలో పాజిటివ్ నోట్ రావాలి. ఈ పాజిటివ్ నోట్ ఆధారంగా ఓటీటీల్లో సినిమాని ప్లాంట్ చేయాలి. ఈ వ్యూహం ముందే అనుకుని డిజైన్ చేసినటువంటి కథ తీసిన సినిమా. ఇది వీళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక తీర్చే అవకాశం అయితే కనిపించింది ఈ సినిమాలో. అందుకని వాళ్ళ మంచి ప్రయత్నం. ఇప్పుడు చాలామంది ఈ ప్రయత్నమే చేస్తున్నారు. థియేటర్ అనేది ఒక అవాస్తవము, థియేటర్కల్ కలెక్షన్స్ అనేది ఒక బూటకము అనే విషయం నెమ్మదిగా ఇండస్ట్రీలో చాలామందికి జీర్ణం అవుతోంది. ఆ జీర్ణం అవుతున్నటువంటి దశ, ఆ జీర్ణం అవుతున్నటువంటి డైరెక్టర్లు, జీర్ణం అవుతున్నటువంటి ప్రొడ్యూసర్లు ఎలాంటి కంటెంట్లతో ముందుకు వస్తారో మనకి ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ ఓ భామ అయ్యో రామ అనే సినిమా చూస్తే పూర్తి క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీ యంగ్ జనరేషన్ ఏం ఆలోచిస్తోంది, సినిమాని ఎలా చూస్తున్నారు వాళ్ళు అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాకి 2 ఇవ్వచ్చు, కానీ పెర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ గారి కష్టం ఉంది దీనిలో. ఇది పెద్దగా ఎంగేజ్ చేసే పాయింట్ లేకపోయినప్పటికీ 2.5 ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.